ఓం శాంతి. ఈరోజు మురళి 13/1/2026. మధురమైన పిల్లలారా, బాబా శ్రీమతం పైన గౌరవాన్ని ఉంచడం అనగా మురళిని ఎప్పుడూ మిస్ చేయకుండా ఉండడం, ప్రతి ఆజ్ఞను పాలన చేయడం. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, బాబా శ్రీమతం పైన గౌరవాన్ని ఉంచడం అంటే మురళిని ఎప్పుడూ మిస్ చేయకూడదు, ప్రతి ఆజ్ఞను పాలన చేయాలి అని బాబా చెప్తున్నారు. సో బాబా పిల్లలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే క్రాంతి అంటే పరివర్తన, మంచి పరివర్తన జీవితంలో కలగడమే, చెడు నుంచి దూరం కావడమే, చెడు సంస్కారాల్ని దహనం చేయడమే భోగి మంటలు. మరియు అనేకమైన నువ్వులు మొదలైన తీపి వంటలు, రేణగాయలు, ఇవన్నీ అంటే పాడి పంట సమృద్ధిగా ఉన్న ఈ సమయంలోనే సంక్రాంతి అనే పండుగ రావడం జరుగుతుంది. సో ఈ పండుగని మూడు రోజులు చేసుకుంటారు: భోగి, సంక్రాంతి, కనుమ. సో వ్యవసాయదారులు మరియు పల్లెల్లో అనేక గంగిరెద్దులను సుందరంగా అలంకరణ చేస్తారు, భోగి మంటలు వేస్తారు. తర్వాత అనేక మంది జానపద గేయాలు, జానపద నృత్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో బాబా ఏమంటారు అంటే, బాబా పిల్లలందరికీ ఇదే చెప్తారు. బాబా సత్యుగం అనేది వాస్తవికంగా మన జీవితంలో మంచి క్రాంతిని తీసుకొచ్చేటువంటి సమయం. అక్కడికి వెళ్ళడానికి ఆధారం సంగమ యుగంలోని బాబా జ్ఞానం. అందుకే అనేక పండుగలకి కూడా ఆయుర్వేదంగా మరియు న్యాచురోపతి సిద్ధాంతం ప్రకారంగా కూడా పేడతో గొబ్బెమ్మలు చేయడము, పేడకు వాల్యూ ఇవ్వడం, ఆవు యొక్క పేడకి. తర్వాత ముందరంతా ముగ్గులు వేయడం. మన జీవితంలో బాబా అనేకమైన జ్ఞానరత్నాలతో జీవితాన్ని శృంగారం చేసినారు. రంగురంగుల శక్తులతో, రంగురంగుల గుణాలతో నింపినందుకు ప్రతీకగా ఎప్పుడైతే మన జీవితం రంగురంగుల ముగ్గులు అంటే గుణాలు, శక్తులతో ఇమిడీకృతమవుతుంది, అలంకరణ చేయబడుతుంది, అదే నిజమైన సంక్రాంతి. అందుకయ్యే బాబా చెప్తున్నారు, పిల్లలారా, మనము మన జీవితంలో అనేక గుణాలను, శక్తులను బాబాతో సంబంధం ఉంచి మన జీవితంలో పొందడమే నిజమైన సంక్రాంతికి గుర్తు. సో కనుక బాబా పిల్లలందరూ భోగి మంటలు వేసుకోండి, పిండి వంటలు చేసుకోండి, ఉమంగ ఉల్లాసాలతో గడపండి. కానీ బాబాకై సమయం ఇచ్చి మన పాత సంస్కారాలను దహనం చేయాలనే దృఢ ప్రతిజ్ఞ చేస్తూ, కొత్త సంస్కారాలను ఆహ్వానం చేస్తూ మన జీవితంలో కొత్త క్రాంతిని, కొత్త పరివర్తనను తీసుకొని వస్తాం. ఓకేనా? కాబట్టి మీ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో బాబా ఏమంటున్నారు? బాబా శ్రీమతం పైన గౌరవాన్ని ఉంచడం అనగా మురళిని ఎప్పుడూ మిస్ చేయకుండా ఉండడం, ప్రతి ఆజ్ఞను పాలన చేయడం. ప్రశ్న: మీరు రాజీ ఖుషీగా ఉన్నారా అని పిల్లలైన మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు వెంటనే ఏమని జవాబు చెప్పాలి? బాగున్నారా అంటారు కదా. రాజీగా ఉన్నారా, ఖుషీగా ఉన్నారా అంటే ఏం చెప్పాలి? పొందాల్సింది పొందేశాం, ఇక పొందాల్సింది ఏమీ లేదు, అపారమైన ఖుషీలో ఉన్నామని చెప్పాలి కదా. జవాబు: పరబ్రహ్మ పరమేశ్వరుని యొక్క చింత ఉండేది, వారు లభించేశారు, మాకు ఇంకేం కావాలి, పొందాల్సిందేదో పొందేశాము అని చెప్పండి. ఈశ్వరీయ సంతానమైన మీకు ఏ విషయపు చింత లేదు. మిమ్మల్ని తండ్రి తనవారిగా చేసుకున్నారు, మీపైన కిరీటం పెట్టారు. మరిక ఏ విషయం గురించి చింతించాలి? కిరీటం, బాధ్యతా కిరీటం, సేవా కిరీటం, మరియు భవిష్యంలో వజ్ర కిరీటం. అక్కడ కూడా
అక్కడ బరువైన కిరీటం కాదు, తేలికంగా ఉండే కిరీటం. బాధ్యతలున్నా కూడా తేలికంగా ఉంటుంది. ఏ విషయం గురించి బాబా పిల్లలైనాక చింత చేయాల్సిన అవసరం లేదు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మనకు తండ్రి, టీచర్ మరియు ఉన్నతోన్నతుడైన గురువు కూడా. ఇది పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉండాలి. వారు ఇదే స్మృతిలో తప్పకుండా ఉంటారు. ఈ స్మృతిని ఎప్పుడూ ఎవ్వరూ నేర్పించలేరు. బాబాయే కల్పకల్పము వచ్చి నేర్పిస్తారు. బాబా జ్ఞానసాగర్లు, పతిత పావనులు ఆయన టీచరు, తండ్రి, గురువు కూడా. ఎప్పుడైతే జ్ఞానం అనే 3వ నేత్రం లభించిందో అప్పుడే ఇది అర్థం చేసుకుంటారు. పిల్లలు అర్థం చేసుకున్నా తండ్రినే మర్చిపోతే ఇక టీచర్, గురువు ఎలా గుర్తుకొస్తారు? మాయ ఎంతో ప్రబలమైనది. అది 3 రూపాల్లో మహిమ ఉన్నా కూడా ఆ ముగ్గురిని మరిపింపచేస్తుంది. ఏదో ఒక రూపంలో గుర్తుపెట్టుకున్న సౌభాగ్యం, కానీ ముగ్గురిని మరిపింపజేస్తుంది. అది చాలా సర్వశక్తివంతమైనది మాయ. బాబా మేం మర్చిపోతున్నామని పిల్లలు కూడా రాస్తారు. మాయ అంత ప్రబలమైనది. డ్రామానుసారంగా నిజానికి ఇది చాలా సహజమైనది. ఇటువంటి వారు ఎప్పుడూ ఎవరూ ఉండజాలరని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు తండ్రి, టీచర్ మరియు సద్గురువు. ఇది నిజం. ఇందులో ప్రగల్భాల విషయం లేదు. లోపల ఇది అర్థం చేసుకోవాలి. కానీ మాయ మరిపించేస్తుంది. మేము ఓడిపోతున్నామని అంటారు. మరి అలాగైతే అడుగడుగులోనూ కోటాను కోట్ల రెట్లుగా ఎలా పొందుతారు? పద్మాపదం భాగ్యశాలిగా ఎలా అవుతారు? మర్చిపోతే, ఓడిపోతే మాయతో. దేవతలకు పద్మాల గుర్తుని చూపిస్తారు. అందరికీ అలా చూపించారు కదా. ఇది ఈశ్వరుని చదివే కానీ మనుష్యులది కాదు. ఇది ఎప్పుడూ మనుష్యుల చదువు కాజాలదు. దేవతలను మహిమ చేసినా కానీ ఉన్నతోన్నతుడు ఒక తండ్రియే. ఇతరుల గొప్పతనమేముంది? ఈరోజు గాడిద బరువు, రేపు రాజ్యము. ఇప్పుడు మీరు ఇలా లక్ష్మీనారాయణ వలె అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఈ పురుషార్థంలో చాలామంది ఫెయిల్ అయిపోతారని మీకు తెలుసు. బాబా అంటున్నారు, గాడిద బరువు నాకెందుకనే బ్రహ్మబాబా వైరాగ్యం వచ్చేసింది కదా. ఎంతమంది అయితే కల్పపూర్వం పాస్ అయ్యారో అంతేమంది చదువుకుంటారు. నిజానికి జ్ఞానం చాలా సహజమైనది, కానీ మాయ మరిపింప చేస్తుంది. మీరు చార్టుని వ్రాయండి అని బాబా చెప్తారు, కానీ రాయలేకపోతారు. ఎంతవరకని రాస్తారు? ఎవరైనా వ్రాసినా 2 గంటలు స్మృతిలో ఉన్నామని పరిశీలిస్తారు. అది కూడా ఎవరైతే బాబా శ్రీమతముని అమల్లోకి తెస్తారో వారికే తెలుస్తుంది. పాపం వీరికి సిగ్గు కలుగుతుందేమో అని బాబా భావిస్తారు. నిజానికి శ్రీమతాన్ని అమల్లోకి తేవాలి. కష్టంగా 2 గంటలు చార్ట్ రాస్తారు. పిల్లలకు శ్రీమతం పైన అంత గౌరవం లేదు. మురళి లభిస్తున్నా చదవరు. బాబా నిజమే చెప్తున్నారు, కరెక్ట్గా చెప్తున్నారు బాబా ఏది చెప్పినా అది సత్యం. సత్యం శివం సుందరం. చదివే వరకే. కొంతమంది చదవను కూడా చదవరు. కొంతమంది చదివే వరకే నంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉన్నారు. అందుకే బాబా అన్ని విషయాలు క్లారిటీగా చెప్తూ ఉంటారు. బాబా నిజమే చెప్తున్నారు. మేము మురళియే చదవకపోతే ఇక ఇతరులకేం చదివిస్తాం అని తప్పకుండా వారి హృదయానికి అనిపిస్తుంది. ఎవరికైనా అంతే. పురుషార్థం చేయలేదంటే నేను ఇతరులకేమి చదివించగలను, ఇతరులతో ఏం చెప్పగలను అనే సంకల్పం వస్తుంది కదా. బాబా అంటున్నారు, స్మృతి యాత్ర. మళ్ళీ బాబా యోగం చేపించినారు. ఓం శాంతి అని మళ్ళీ చెప్తున్నారు బాబా. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తాము తప్పకుండా ఆత్మనేనని, తమను పరంపిత పరమాత్మ చదివిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకుంటారు. వారు ఇంకా ఏమంటారు? నన్ను స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. వీరిలో తండ్రి ఉన్నారు మరియు చదివించే టీచరు ఉన్నారు. అలాగే సద్గతి దాత కూడా ఉన్నారు. కొన్ని పదాలలో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. వీటిని రివైజ్ చేసుకునేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. బాబా కూడా ఇవే అర్థం చేయిస్తారు. ఎందుకంటే మేం మర్చిపోయాము అని మీరు స్వయం అంటారు. కావునని రివైజ్ చేసుకునేందుకు ఇక్కడికి వస్తారు. కొందరు ఇక్కడ ఉన్నా రివైజ్ చెయ్యరు. భాగ్యంలో లేదు. బాగా అర్థం చేసుకోండి బాబా మురళీని.
పురుషార్థమైతే తండ్రి చేయిస్తారు. పురుషార్థం చేయించేవారు కూడా ఒక్క బాబాని. ఇందులో ఎవరికైనా విశేషంగా పాలన జరగదు. ఎక్స్ట్రాగా ఎవరికి బాబా ఏం చెప్పరు. అలాగే స్పెషల్ చదువు కూడా ఏమీ లేదు. బ్రహ్మబాబాకి స్పెషల్గా, జానకి దాదికి స్పెషల్గా అట్లేం లేదు కదా. ఆ చదువులో స్పెషల్గా చదివించేందుకు టీచర్ని పిలుస్తారు, ట్యూషన్ పెట్టించుకుంటారు, టీచర్ని పిలుస్తారు. ఇక్కడ అట్లా లేదు. వీరైతే భాగ్యంను తయారు చేసేందుకు అందరినీ చదివిస్తారు. ఒక్కొక్కరికి వేరుగా ఎంతవరకు చదివించగలరు? ఎంతమంది పిల్లలున్నారు? ఆ చదువులో ఎవరైనా గొప్ప వ్యక్తి పిల్లలుంటే వారికి స్పెషల్గా చదివిస్తారు. వీరు డల్గా ఉన్నారనుకుంటారు, కావున వీరిని స్కాలర్షిప్కి అర్హులుగా తయారు చేయాలని టీచర్లకు తెలుస్తుంది. ఇక్కడ ఈ తండ్రి అలా చెయ్యరు. అలా చేస్తే అందరినీ చేయాలి కదా ఈయన. వీరైతే అందరికీ ఏకరసంగా చదివిస్తారు. అది టీచర్ ఎక్స్ట్రాగా చదివించడం. ఇక్కడ వీరైతే ఎవరికి వేరుగా పురుషార్థం చేయించరు. ఎక్స్ట్రా పురుషార్థం చేయడం అంటేనే మాస్టర్ కొంత కృప చూపించడం. డబ్బు తీసుకున్నా విశేషంగా సమయాన్ని ఇచ్చి చదివిస్తారు. తద్వారా వారు ఎక్కువగా చదువుకొని చురుకుగా అయిపోతారు. ఇక్కడ ఎక్కువగా చదువుకునే విషయం ఏదీ లేదు. దాని మాటే ఇక్కడ లేదు. మన్మనాభవ అనే ఒకే ఒక మహామంత్రాన్ని బాబా ఇస్తారు. స్మృతి ద్వారా ఏం జరుగుతుందో మీకు తెలుసు. స్మృతి ద్వారానే అన్నీ జరుగుతాయి. స్మృతి యాత్రనే అతి అవసరం. స్మృతి యాత్ర ద్వారానే బాబా మనకు అనేక శక్తులను, గుణాలను, బాబా ఆశీర్వాదము, కృప అన్నీ లభిస్తాయి. స్మృతి యాత్ర చాలా ఇంపార్టెంట్. తండ్రియే పతిత పావనుడు. వారిని స్మృతి చేయడం ద్వారానే పావనంగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పావనంగా అవుతారు. తక్కువగా స్మృతి చేస్తే తక్కువగా పావనంగా అవుతారు. ఇది పిల్లలైన మీ పురుషార్థం పైన ఆధారపడి ఉంది. బేహద్దు తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం ఈ లక్ష్మీనారాయణల వలె అవ్వాలి. వారి మహిమ గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు పుణ్యాత్మలు, మేము పాపాత్మలమని కూడా అంటారు. ఎన్నో లెక్కలేనన్ని మందిరాలు తయారై ఉన్నాయి. అక్కడికి అందరూ ఏం చేసేందుకు వెళ్తారు? దర్శనం ద్వారా లాభమేమీ లేదు. మందిరాలకు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామంటారు. దాని ద్వారా ఏం లాభం ఉంది? భజన చేస్తారు, కొంచెం సేపు ఉపశమనం దొరుకుతుంది. ఒకరినొకరు చూసుకొని వెళ్ళిపోతారు. కేవలం దర్శనం చేసుకునేందుకు వెళ్తారు. ఫలానా వారు యాత్రలకు వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్దామని భావిస్తారు. దానివల్ల లాభమేముంది? పరమాత్మ స్మృతి ఉంటే లాభం ఉంది, దివ్య గుణాల ధారణ ఉంటే లాభం ఉంది, దర్శనం చేసుకుంటే ఏముంది? అందులో ఏమీ లేదు. పిల్లలైన మీరు కూడా యాత్రలు చేశారు. ఏ విధంగా ఇతర పండుగలు జరుపుకుంటారో అలాగే ఈ యాత్రలు కూడా పండుగల వంటివే అని భావిస్తారు. ఇప్పుడు మీరు స్మృతి యాత్రను కూడా ఒక పండుగగా భావిస్తారు. ఏమంటున్నారు బాబా? మామూలుగా అన్ని పండుగలు వస్తాయి కదా, సంక్రాంతి, ఉగాది, శివరాత్రి, రాఖీతో పండుగలన్నీ ఎట్లా వస్తాయో అట్లా స్మృతి యాత్రనే ఒక పండుగ అంటున్నారు బాబా. పండుగలాగా ఆచరించాలి స్మృతి యాత్రని. మీరు స్మృతి యాత్రలో ఉంటారు. పదము కూడా ఒకటే. అది బాబా అంటున్నారు, మన్మనాభవ. మీ ఈ యాత్ర అనాది అయినది. వారు కూడా మేము ఈ యాత్రలను అనాదిగా చేస్తూ వస్తున్నామంటారు. ఇప్పుడు మీరు జ్ఞాన సహితంగా మేము కల్పకల్పము ఈ యాత్రను చేస్తామంటారు. జ్ఞాన సహితంగా మనసు ద్వారా చేసే యాత్ర ఇది మన్మనాభవ యాత్ర. అక్కడ శరీరం ద్వారా చేస్తారు, ఇక్కడ మనసు ద్వారా చేస్తారు. ఈ యాత్రను చేస్తామంటారు మనసు ద్వారా. ఇప్పుడు మీరు జ్ఞాన సహితంగా మేము కల్పకల్పము ఈ యాత్రను చేస్తామంటారు. బాబాయే వచ్చి ఈ యాత్రను నేర్పిస్తారు. వారు 4 ధామాలను జన్మజన్మలు యాత్ర చేస్తూ వచ్చారు. కాశీ, రామేశ్వరం, ఇవన్నీ మానస సరోవరం, అనేక యాత్రలు, చార్ధామ్ యాత్ర అని చెప్పి చేస్తూ ఉంటారు. యాత్రకు పోతే పాత్ర తీసుకురావాలా అంటారు. పాత్ర తీసుకొని రావటం అంటే అక్కడ ఏదో ఒక పాత్రను కొనుక్కొని వస్తారు. వాస్తవికంగా యాత్రకు పోతే ఏదో ఒక ప్రాప్తి లభిస్తుంది అనే దానికి పాత్రను తీసుకురమ్మంటారు, గుర్తుండడానికి.
బాబా అంటారు, స్మృతి యాత్రలో మీరు ఎప్పుడున్నా ప్రాప్తియే ప్రాప్తి కదా. దానికి గుర్తుగా అక్కడ వస్తువుని చూపిస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారని ఇక్కడ బేహద్ తండ్రి చెప్తున్నారు. యాత్ర ద్వారా మీరు పావనులుగా అవుతారు అని ఇలా ఎప్పుడు ఎవరు అనరు. యాత్ర ద్వారా ఎక్కడ పావనమవుతారు? భగవంతుని స్మృతి చేస్తే పావనంగా అవుతారు కదా. యాత్ర కథ కూడా ఉంది కదా, అత్త కోడళ్ళ కథ. అత్త యాత్రకు పోయింది, కోడలు ఇంట్లోనే ఉంది. అత్త యాత్రలకు పోయినా కూడా కోడలపైనే ధ్యాస, ఇంటిపైనే ధ్యాస ఉంది. కోడలు ఇంట్లో ఉన్నా కూడా ఫలానా రోజు ఫలానా దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉంటుంది మా అత్త అని అనుకుంటూ ఆ దేవుణ్ణి, ఆ యొక్క గుడిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. లాస్ట్లో శరీరం వదిలినప్పుడు అత్తనేమో యమదూతలు, కోడలనేమో దేవదూతలు పిలుచుకపోతారు అని గాయనం చేస్తారు. అంటే అర్థమేమి? మనసు ప్రధానం కానీ స్థూలమైనటువంటి శరీరం ప్రధానం కాదు. సో దానికి బాబా అంటున్నారు, ఇక్కడ బేహద్ తండ్రి చెప్తున్నారు, యాత్ర ద్వారా మీరు పావనులుగా అవుతారని ఎక్కడా చెప్పరు. మనుష్యులు యాత్రలకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో పావనంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో అయితే అక్కడ కూడా అశుద్ధత ఉంది, పావనంగా ఉండడం లేదు. ఈ ఆత్మిక యాత్ర గురించి అయితే ఎవరికీ తెలీదు. ఈ స్మృతి యాత్రయే సత్యమైనది. ఇప్పుడు మీకు బాబా చెప్పారు, ఆ యాత్రలకు వెళ్ళినప్పుడు ఎలా ఉండేవాళ్ళు అలాగే ఉంటారు. మార్పు చేర్పు ఏం జరుగుద్ది? ఏం జరగదు. అన్నీ తిరుగుతూ ఉంటారు. వాస్కోడిగామా ప్రపంచమంతా చుట్టి వచ్చినట్లుగా వారు కూడా చెప్తూ ఉంటారు. బాబా అంటున్నారు, వాస్కోడిగామా, కొలంబస్ వీళ్ళందరూ నౌకాయానం చేసి ఎక్కడెక్కడ భూభాగాలు ఉన్నాయని కనుక్కున్నారు కదా. కనుక్కోవడం ద్వారానే అక్కడక్కడ మనం నివాసం చేయొచ్చు. ఇదో ఇక్కడ మట్టి ఇట్లా ఉంది, ఇవన్నీ ఇట్లా ఉన్నాయి, అనుకూల పరిస్థితులు ఉన్నాయని చూసి వచ్చి చెప్పిన తర్వాత నివాస యోగ్యంగా అవి ఉన్నాయన్నప్పుడే అక్కడ దేశాలు ప్రారంభమయ్యాయి. వాస్కోడిగామాను ప్రపంచమంతా చుట్టి వచ్చినట్లుగా వారు కూడా చెప్తూ ఉంటారు. నలువైపులా తిరిగామైనా ప్రతి క్షణము దూరంగానే ఉన్నాం అన్న పాట కూడా ఉంది. ఇది భక్తి మార్గం యొక్క పాట. భక్తి మార్గంలో ఎవరూ వారితో కల్పించలేరు భగవంతునితో. భగవంతుడు ఎవరికీ లభించలేదు. భగవంతుడి నుండి దూరంగానే ఉన్నారు. అన్నీ చుట్టి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ వికారాల్లో చిక్కుకుంటారు. ఆ యాత్రలన్నీ అసత్యమైనవి, అంతే కదా. ఇది పురుషోత్తమ సంగమ యుగం అని ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. ఎందుకు పెట్టినారు అవన్నీ అంటే అట్లన్నా ఈ వ్యాపార వ్యవహార సంసార తాపత్రయాల నుంచి దూరమై అప్పుడన్నా దేవుణ్ణి గుర్తు చేసుకుంటారని మన పెద్దోళ్ళు పెట్టినారు. సో ఇవి ఎందుకు చేస్తారు అంటే కనీసం అట్లన్నా దేవుని యొక్క స్మృతి ఉండని మన వాళ్లకు అని, అది చేస్తే పుణ్యం ఇది చేస్తే పుణ్యం అని మన పెద్దవాళ్ళు కర్మకాండ పెట్టారు. కానీ అక్కడికి పోయినా కూడా కొనేది తినేది దీంట్లోనే ఉంటారు కానీ దేవుని గురించి ఉండదు. బాబా అందుకే అంటున్నారు, ఇది పురుషోత్తమ సంగమయుగం అని ఇప్పుడు తండ్రి వచ్చారని మీకు మాత్రమే తెలుసు. తండ్రి వచ్చారని ఒకరోజు అందరూ తెలుసుకుంటారు. అప్పుడు క్యూ ఏర్పడుతుంది. భగవంతుడు చివరికి లభిస్తారు, కానీ ఎలా లభిస్తారనేది ఎవరికీ తెలియదు. మనం శ్రీమతం పైన ఈ భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తున్నామని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. మీరు భారతదేశపు పేరునే తీసుకుంటారు. ఆ సమయంలో ఇంకా వేరే ధర్మం ఏది ఉండదు. మొత్తం విశ్వమంతా పవిత్రంగా అయిపోతుంది. ఇప్పుడైతే ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు తండ్రి వచ్చి మొత్తం వృక్షం యొక్క జ్ఞానాన్నంతా వినిపిస్తారు, మీకు స్మృతిని కలిగిస్తారు. మీరే దేవతలుగా ఉండేవారు మళ్ళీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యారు అని స్మృతి కలిగిస్తున్నారు. ఇప్పుడు మీరే బ్రాహ్మణులుగా అయ్యారు. హంసో సోహం యొక్క అర్థము కూడా బాబా వచ్చి సహజరీతిగా చెప్తున్నారు. ఓం అనగా నేను ఆత్మను. ఆ తర్వాత ఆత్మలైన మనం ఇలా చక్రం తిరిగాం. వారైతే ఆత్మలైన మనమే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనేస్తారు. హంసో సోహం యొక్క అర్థం అది కాదు. యథార్థంగా తెలిసిన వారు ఒక్కరు కూడా లేరు. ఈ మంత్రాన్ని శ్వాస శ్వాసలోనూ గుర్తుంచుకోవాలని బాబా అంటారు. బుద్ధిలో చక్రం లేకపోతే చక్రవర్తి రాజులుగా ఎలా అవుతారు? సృష్టి చక్ర జ్ఞానం లేకపోతే.
ఇప్పుడు ఆత్మలైన మనం బ్రాహ్మణులుగా అయ్యాం, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాం. మీరు ఈ విషయాన్ని ఎవరినైనా అడగండి, కానీ ఇది ఎవ్వరూ తెలియచేయలేరు. సృష్టి చక్రం గురించి ఎవరికీ తెలియదు. వారైతే 84 జన్మల అర్థాన్ని కూడా తెలుసుకోలేదు. భారతదేశ ఉన్నతి మరియు భారతదేశ పతనము మహిమ చేయబడింది. సతోప్రధానము, సతో రజో తమో, సూర్యవంశీ చంద్రవంశీ వైశ్యవంశీ, ఇది సరైనది. ఇప్పుడు పిల్లలైన మీకు అన్ని విషయాలు తెలుసు. బీజరూపుడైన తండ్రినే జ్ఞాన సాగరుడని అంటారు. వారు చక్రంలోకి రారు. జీవాత్మలైన మనమే పరమాత్మగా అయిపోతామనేది తప్పు. తండ్రి తమ సమానంగా జ్ఞానస్వరూపులుగా తయారు చేస్తారు, అంతేకాని తన సమానంగా భగవంతునిగా చెయ్యరు. ఎంత సీక్రెట్స్ చెప్తారు బాబా. హంస సోహం అంటే ఏమిటి? ఆత్మనే పరమాత్మ అయిపోయిందంటే ఇంక మళ్ళీ ఆత్మ యొక్క స్వాభావిక సంస్కారాలు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ జనమరణ చక్రాలేకి ఎట్లొస్తుంది ఆత్మ? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. దానికే స్వదర్శన చక్రం అన్న పేరుని పెట్టారు. మేము ఎలా ఈ 84 జన్మల చక్రలేకి వచ్చాము మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇందులో మొత్తం అంతా జ్ఞానం వచ్చేస్తుంది, సమయం వస్తుంది, వర్ణాలు కూడా వచ్చేస్తాయి, అలాగే వంశావళి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఈ జ్ఞానం అంతా ఉండాలి. పని పాటు చేసుకుంటూ కూడా ఈ జ్ఞానం ఉండాలి. జ్ఞానము ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. జ్ఞానం ఉంటేనే ఇతరులకు కూడా ఇస్తారు. ఇక్కడ మీ చేత ప్రశ్నాపత్రాలు మొదలైనవి ఏవి నింపించబడవు. ఆ స్కూళ్ళల్లో పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్నాపత్రాలు విదేశాల నుండి వస్తాయి. ఎవరైతే విదేశాలలో చదువుతున్నారో వారి రిజల్ట్ అక్కడే వెలువడుతుంది. వారి పేపర్లను ఎవరైనా పెద్ద ఎడ్యుకేషన్ మినిస్టర్ పర్యవేక్షణలో చూస్తూ ఉండొచ్చు. మీ పేపర్లను ఎవరు పరిశీలిస్తారు? మీరు స్వయమే చేస్తారు. మీరు స్వయాన్ని ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. పురుషార్థం ద్వారా అండర్లైన్. ఏ పదవి కావాలనుకుంటే ఆ పదవిని తండ్రి నుండి తీసుకోవచ్చు. మొత్తం అంతా ఆధారం పురుషార్థం పైన. ప్రదర్శిని మొదలైన స్థానాలలో మీరు దేవతలుగా అవుతారా, బ్యారిస్టర్గా అవుతారా, ఏమవుతారు అని వారికి పిల్లలు నేర్పిస్తారు కదా. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, సేవ చేస్తారో అంతగా ఫలము లభిస్తుంది. ఎవరైతే తండ్రిని బాగా స్మృతి చేస్తారో వారు తమ సేవ కూడా చెయ్యాలని అర్థం చేసుకుంటారు. ప్రజలను తయారు చేసుకోవాలి కదా. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది కావున అక్కడ అందరూ కావాలి కదా. రాజధానిలో అక్కడ మంత్రులు ఎవరు ఉండరు. ఎవరికైతే తెలివి తక్కువగా ఉంటుందో వారికే మంత్రులు అవసరం. మీకు సలహా అవసరమే ఉండదు. సత్యుగంలో సలహా తీసుకునేందుకు బాబా వద్దకు వస్తారు. డబ్బులు ఏం చెయ్యాలి, వ్యాపారం ఎలా చెయ్యాలి అనే స్థూల విషయాలు సలహాలు బాబాని అడుగుతారు. ఈ ప్రాపంచిక విషయాలను తండ్రి వద్దకు తీసుకురాకండి అని బాబా చెప్తారు. నిరుత్సాహపడిపోకుండా ఉండేందుకు ఏదో ఒక ఊరట కలిగించేందుకు చెప్తారు. ఇది నా వ్యాపారం కాదు, మీకు దారి చూపించే ఈశ్వరీయ వ్యాపారం నాది. మీరు విశ్వాధిపతులుగా ఎలా అవుతారు? మీకు శ్రీమతం లభించింది, మిగిలినవన్నీ అసురీ మతాలు. సత్యుగంలో శ్రీమతం అని అంటారు, కలియుగంలో అసురీ మతం అని అంటారు. అది సుఖధామం. మీరు రాజీగా సంతోషంగా ఉన్నారా, మీ ఆరోగ్యం బాగుందా అని అక్కడ ఎప్పుడూ అడగరు. అందరూ బాగుంటారు అక్కడ. ఇంక అడగాల్సిన ఆవశ్యకత ఉండదు. అక్కడ ఈ పదాలే ఉండవు. అలా అక్కడ అడగాల్సిన అవసరం లేదు, ఇక్కడ అడగాల్సి పడుతుంది. ఎటువంటి కష్టము లేదు కదా, రాజీ ఖుషీగా ఉన్నారా అని అడుగుతారు. ఇందులో కూడా ఎన్నో విషయాలు వచ్చేస్తాయి. అక్కడ అలా అడిగేందుకు దుఃఖమే ఉండదు. ఇది దుఃఖమయమైన ప్రపంచం. నిజానికి మిమ్మల్ని ఎవరూ అడగలేరు. మాయ పడేస్తూ ఉన్న తండ్రి అయితే లభించారు కదా. మీరు మా క్షేమ సమాచారాలు ఎందుకు అడుగుతున్నారు? మేము ఈశ్వరుని పిల్లలం, మమ్మల్ని అడిగే పనేముంది? పరబ్రహ్మంలో ఉండే తండ్రి మాకు లభించేశారు, ఇంకా ఏ చింత లేదు. లభించాల్సింది లభించింది, ఇంకా లభించాల్సింది ఏది లేదు. ఆ తండ్రి గురించి పూర్తిగా తెలుసుకుంటూ
ఆయన స్మృతిలో ఉండే దాంట్లోనే ఉంది. అంతేగాని ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. ఇక మాకు చింత ఏముంది అని మీరు అంటారు. మనం ఎవరి పిల్లలమన్నది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎప్పటి వరకైతే మనం పావనులుగా అవ్వమో అప్పటి వరకు ఇక్కడ పురుషార్థం చేస్తూ ఉంటాము. పావనంగా అయిపోతే ఇక యుద్ధం ప్రారంభమవుతుందన్న జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది. మిమ్మల్ని అడుగుతారు, కానీ మేము ఎల్లప్పుడూ రాజీ ఖుషీగానే ఉన్నామంటారు. మీరు రోగగ్రస్తులుగా ఉన్నా తండ్రి స్మృతిలో ఉంటారు. మీరు ఇక్కడ స్వర్గం కన్నా ఎక్కువ సంతోషంగా సంతుష్టులుగా ఉంటారు. అండర్లైన్. మీరు స్వర్గము కన్నా ఎక్కువ సంతోషంగా సంతుష్టంగా ఇక్కడ ఉంటారు. ఉంటున్నామా? ఉండడం లేదంటే బాబా స్మృతి లేదనే కదా చూసుకోవాలి. ఇప్పుడు స్వయంగా స్వర్గ రాజ్యాధికారం ఇచ్చే తండ్రే లభించారు. వారు మనల్ని ఇంత అర్హులుగా తయారు చేస్తున్నారు. కావున మనకి ఇంకేం చింత ఉంది? చింత ఉండకూడదు. ఈశ్వరుని పిల్లలకు చింత ఏమిటి? అక్కడ దేవతలకు కూడా చింత ఉండదు. దేవతల పైన ఈశ్వరుడు ఉన్నాడు. మరి ఈశ్వరుని పిల్లలకు ఏ చింత ఉండగలదు? స్వయంగా తండ్రి మనల్ని చదివిస్తున్నారు. తండ్రే మన టీచర్, సద్గురువు. బాబా మన పైన కిరీటాన్ని పెడుతున్నారు. సేవా కిరీటము, భవిష్య రాజ్య కిరీటము. 2 కిరీటదారులుగా మనం అవుతున్నాము. మనకు విశ్వరాజ్య కిరీటం ఎలా లభిస్తుందో మీకు తెలుసు. బాధ్యతా కిరీటం ఇక్కడ తీసుకుంటేనే అక్కడ విశ్వరాజ్య కిరీటం లభిస్తుంది. మరియు పవిత్రత కిరీటం ద్వారానే అక్కడ మనకు రాజ్య కిరీటం లభిస్తుంది. తండ్రి కిరీటం పెట్టుకోరు. సత్యుగంలో తండ్రులు తమ కిరీటమును తమ పిల్లలపై ఎలా పెడతారో మీకు తెలుసు. ఒకరి తర్వాత ఒకరికి. వారినే ఇంగ్లీష్లో క్రౌన్ ప్రిన్స్ అని అంటారు. యువరాజు, యువరాణి, రాకుమారుడు, రాకుమారి. ఇక్కడ ఎప్పటి వరకు అయితే తండ్రి కిరీటం కొడుకుకు లభించదో అప్పటి వరకు తండ్రి ఎప్పుడు మరణిస్తాడా, ఎప్పుడు ఆ కిరీటం మా శిరస్సు పైన వస్తుందా అని ఉత్కంఠ ఉంటుంది కలియుగంలో. నేను యువరాజు నుంచి మహారాజుగా అవ్వాలన్న ఆశ ఉంటుంది. అక్కడ ఇటువంటి విషయాలే ఉండవు, దురాశనే ఉండదు. తండ్రి ఎందుకు చనిపోవాలి? తమ సమయానుసారంగా నియమానుసారంగా తండ్రి కొడుకులకిచ్చి తాను పక్కకొస్తారు. అక్కడ వానప్రస్థావస్థ గురించి చర్చ ఏది ఉండదు. పిల్లలకు మెహల్స్ మొదలైనవి నిర్మించి ఇస్తారు. ఆశలన్నీ పూర్తి అయిపోతాయి. సత్యుగంలో అంతా సుఖమే సుఖం ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో సత్యుగంలోకి, అప్పుడే ప్రాక్టికల్గా అన్ని సుఖాలను పొందుతారు. స్వర్గంలో ఏముంటుందో శరీరాన్ని వదిలి ఎక్కడికి వెళ్తారో అది మీకే తెలుసు. మిమ్మల్ని ప్రత్యక్షంగా తండ్రి చదివిస్తున్నారు. మనం నిజంగానే స్వర్గంలోకి వెళ్తామని మీకు తెలుసు. వారైతే కేవలం మాట వరుసగా మేము స్వర్గంలోకి వెళ్తామని అంటారు. కానీ వారికి స్వర్గం అని దేన్ని అంటారో ఏమీ తెలీదు. జన్మాంతరాలు వారి అజ్ఞానపు విషయాలను వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి మీకు సత్యమైన విషయాలను వినిపిస్తున్నారు. ఆ విషయాలను మళ్ళీ మనము పునః మనన చింతన చేయాలి కదా. బాబా వినిపించే విషయాలను మనన చింతన ఎంత చేస్తామో అంత నిశ్చింతగా ఉంటాం. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। సారాంశం: సదా రాజీగా ఖుషీగా ఉండేందుకు బాబా స్మృతిలో ఉండాలి. అర్థమైందా? రాజీగా ఖుషీగా ఎప్పుడు ఉంటాము? బాబా స్మృతిలో ఉన్నప్పుడు. చదువు ద్వారా మీ పైన మీరు రాజ్య కిరీటాన్ని పెట్టుకోవాలి. 2వ పాయింట్, శ్రీమతం పైన భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవం చేయాలి. సదా శ్రీమతానికి గౌరవం ఇవ్వాలి. వరదానం: శ్రేష్ఠ భాగ్యం యొక్క స్మృతి ద్వారా
తమ సమర్థ స్వరూపంలో ఉండే సూర్యవంశీ పదవి యొక్క అధికారిగా కండి. మొత్తం మురళి అంతా స్వర్గం గురించే ఉంది కదా, జ్ఞానం యొక్క అనేక రహస్యాల గురించి ఉంది. సో బాబా అంటున్నారు, శ్రేష్ఠ భాగ్యం యొక్క స్మృతి ద్వారా తమ సమర్థ స్వరూపంలో ఉండే సూర్యవంశీ పదవి యొక్క అధికారిగా కండి. ఎవరైతే తమ శ్రేష్ఠ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటారో వారు సమర్థ స్వరూపంలో ఉంటారు. వారికి సదా తమ అనాది వాస్తవిక స్వరూపం స్మృతిలో ఉంటుంది. వారు ఎప్పుడూ కృత్రిమమైన ముఖాన్ని ధారణ చెయ్యరు. అనేక సార్లు మాయ నకిలీ గుణాలు మరియు కర్తవ్యాల స్వరూపాన్ని తయారు చేస్తుంది. కొందరిని లోభులుగా, కొందరిని క్రోధులుగా, కొందరిని దుఃఖితులుగా, కొందరిని అశాంతిగా మాయ చేసేస్తుంది. కానీ వాస్తవిక స్వరూపం ఈ విషయాలన్నింటి నుండి అతీతమైన స్వరూపం, ఆత్మ సచ్చిదానంద స్వరూపం కదా. ఏ పిల్లలైతే తమ వాస్తవిక స్వరూపంలో స్థితులై ఉంటారో వారు సూర్యవంశీ పదవికి అధికారులుగా అయిపోతారు. వాళ్ళు సూర్యవంశీ పదవికి అధికారులుగా అయిపోతారు. స్లోగన్: సర్వులపైన దయ చూపించేవారిగా అయినట్లయితే అహం మరియు వహం అంటే అనుమానం సమాప్తమైపోతాయి. రహం అనేది ఉంటే, దయ అనేది ఉంటే అహం అనే అభిమానము రాదు మరియు అనుమానము రాదు. అవ్యక్త ప్రేరణ: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. మీ రచన అయిన కమల పుష్పము సంసారంలో అనగా బురదలో ఉంటూ కూడా నీటి యొక్క బురద నుండి దూరంగా బంధనము నుండి ముక్తై ఉంటుంది. రచనలోనే ఈ విశేషత ఉన్నప్పుడు మరి మీరు మాస్టర్ రచయితలు కదా, ఆ విశేషత ఉండదా? ఎప్పుడన్నా బంధనంలో ఇరక్కపోతే మీ ఎదురుగా కమల పుష్పాన్ని ఉదాహరణగా పెట్టుకోండి. అప్పుడు గుర్తుంటే కదా ఇరక్కపోయినప్పుడు. కమల పుష్పం న్యారా మరియు ప్యారాగా అవ్వగలిగినప్పుడు మాస్టర్ సర్వశక్తివంతుడైన నేను అలా అవ్వలేనా అని అనుకోండి. అప్పుడు ఎల్లప్పుడూ అలా అయిపోతారు. ఎట్లయిపోతారు? బంధనముక్తులుగా, జీవన్ముక్తులుగా. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు రేపు అందరూ భోగి మంటలు వేసుకోండి, సంక్రాంతి పండుగను ఆచరించండి, ఖుషీగా ఉమంగ ఉల్లాసంతో ఉండండి. జతలో కొత్త బట్టలు వేసుకుంటే ఎట్లా ఖుషీనో, వెరైటీ భోజనం చేస్తే ఎట్లా ఖుషీనో, అట్లా కొత్త సంస్కారాలని ధారణ చేసేందుకు ఎక్స్ట్రా యోగాన్ని కూడా చేయండి. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.